జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాప్తాడు నియోజకవర్గం సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో తను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అది చాలా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఒకసారి మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మాట్లాడినటువంటి వీడియో చూసారా? పోలీసులను బట్టలు తీసుకొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెక్కి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవడు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇది ఇంకా తక్కువ. జగన్ జాగ్రత్తగా మాట్లాడు, వేలు పెట్టి జాగ్రత్తగా మాట్లాడు జగన్ అని చెప్పి ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన వీడియో. ఇట్లాంటివి చాలానే సుమారుగా బిట్లు ఉన్నాయి. ఎవడో వచ్చి ఓడబిక్తామంటే అరటి తొక్క కాదు అది ఇది అని చెప్పి. సో గౌరవనీయులైన డీజీపీ గారికి ఒక పౌరుడిగా నాది ఒకటే సూటి ప్రశ్న. ఈజ్ దిస్ ద వే ఏ గవర్నమెంట్ సర్వెంట్ సపోజ్ టు టాక్, దట్ టు an uniform official? Is this the way? Is this the way? He must be suspended. డీజీపీ గారు, హీ మస్ట్ బి సస్పెండెడ్ సార్. ఒక గవర్నమెంట్ సర్వెంటు యూనిఫామ్లో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే మాటలాంటి ఇవి. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ విధంగా మాట్లాడారేమో. ఒకవేళ ఆయనను సస్పెండ్ చేయలేకపోతే డీజీపీ గారికి ఒక ద బెస్ట్ సలహా ఏంటి అంటే గో ఫర్ పోలీస్ రిక్రూట్మెంట్. ఒక పోలీస్ రిక్రూట్మెంట్కి వెళ్ళండి. ఆ పోలీస్ రిక్రూట్మెంట్లో కండిషన్స్ ఆర్ నథింగ్, ఎలిజిబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ టీడీపీ మెంబర్షిప్. ఒక పోలీస్ రిక్రూట్మెంట్కి వెళ్ళండి, అందులో ఏం కండిషన్స్ అక్కర్లే, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్డు ఉండాలి అన్న ఒక్కటే పెట్టండి. సో దట్ తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకు మాత్రమే పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రిక్రూట్మెంట్కి వెళ్ళండి. సో దట్ జనాలకు క్లారిటీ వస్తుంది కదా. సో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలనే పోలీసులుగా పెట్టుకున్నారు. జనాలకు ఒక క్లారిటీ వస్తుంది, పోలీసుల దగ్గరికి వెళ్ళాలా వద్దా. తొక్కలో ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అని, రాజ్యాంగం అని, చట్టాలని, ఏ చట్టం చెప్పింది ఒక ఎస్ఐని యూనిఫామ్ వేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడమని? ఏ యాక్ట్ చెప్పింది ఈ విధంగా మాట్లాడవచ్చు అని? ఏ యాక్ట్ చెప్పింది? అంటే ఇది ఒక ఫ్యాషనా? సినిమాలు బాగా చూస్తున్నట్టున్నారు. పోలీస్ అగెనిస్ట్ లా ఉన్నాల మీద మీ హీరోయిజం చూపించాలి. అసలు ఇటువంటిది మనం ఎలా ఎంకరేజ్ చేస్తాం? ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన ఆ విధంగా అంటూ ఉన్నారంటే ఇంకా మామూలు వైసీపీ కార్యకర్తలు ఇంకొకరిని ఏ విధంగా ఉంటుంది? ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తే మొత్తం టీడీపీ కార్యకర్త కంటే దారుణంగా ఉన్నాయి పోస్టులు. మరి ఇటువంటి వాళ్ళకి ఎస్ఐ అలాగే కంటిన్యూ చేసేటట్లయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రిక్రూట్మెంట్ బోర్డు ఒక రిక్రూట్మెంట్ చేయండి, ఏముంది దానికి కాకి డ్రెస్ బదులు పచ్చ చొక్కాలే పెట్టేయండి. దాన్నే ఉంది. జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంతకుమించి ఇప్పుడు ఇటువంటి ఎస్ఐలను కంటిన్యూ చేయించారు మీరు అంటే ఇంకేం కావాలి? ఎస్ఐ గారు స్పందించవచ్చు, బట్ దిస్ ఇస్ నాట్ ద వే డెఫినెట్లీ. ఒక మీడియా సమావేశం పెట్టమని ఎంతమంది ఎంపీటీసీ ఉన్నారు, ఏమైంది అది చెప్పేది ఏందో చెప్పొచ్చు. జగన్ గారి వ్యాఖ్యలకు చెప్పొచ్చు. అండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎస్ఐ పోస్ట్. ఇట్లా మాట్లాడినందుకే కాదు, అదే వీడియోలో ఆయన ఏమని అంటున్నారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు అని అంటూ వైసీపీ కార్యకర్తలంట పోలీసులను బెదిరిస్తున్నారు. మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, రండి చూసుకుందామని చెప్పి భయపడిస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరు చర్యలు తీసుకోవాలి? మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు ఎవరో మీరు కేసు పెట్టండి, ఆ వివరాలు ఎంతో చెప్పండి. ఏంటివి ఇదంతా? ఫక్తు రాజకీయ నాయకుల్లాగా. అంటే తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరాలి,
ఏ 4 సంవత్సరాలు ఉంటుంది, మన ఇష్టరాజ్యం చూసుకొని తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరేయచ్చు అని చెప్పి ఆ విధంగా ట్రాక్ రెడీ చేసుకుంటున్నట్టున్నారు. ప్రతి ఉద్యోగి కూడా ఈ విధంగా ట్రాక్ రెడీ చేసుకొని ఇటువంటి ఉద్దేశాలతో పనిచేస్తూ ఉంటే అటువంటి వాళ్ళని సిస్టమ్ బేర్ చేసుకుంటూ పోతే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రైవేట్ సైన్యాలే రన్ చేసుకుంటారు. నథింగ్ టు టాక్ అబౌట్ డెమోక్రసీ, నథింగ్ టు టాక్ అబౌట్ కాన్స్టిట్యూషన్. ఈ ఎస్ఐ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఈ ఎస్ఐని ఈ విధంగా కాకి డ్రెస్ ఇలాగే కంటిన్యూ చేసి ఆయన చేతిలో ఒక తుపాకీ అలాగే పెడితే రెస్ట్ ఈజ్ నథింగ్ టు టాక్ అబౌట్ ఎనీ డెమోక్రసీ అండ్ యాక్ట్. ఇక మనం మాట్లాడుకోవడానికి మిగిలేముంటుంది ఇంకా ఏంటది? జగన్ నీ శిష్యుడు అంటే నాకు తెలిసి మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి గురించి ఉద్దేశించమని అన్నారేమో కదా, శిష్యుడు. జగన్ ఏ కాలేజీలో పాఠాలు చెప్పిండ్రు? మరి జగన్ ఏ కాలేజీలో పాఠాలు చెప్పిండ్రు? ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడచ్చు ఏఎస్ జగన్ అని, ఒక జర్నలిస్ట్ మాట్లాడతాడేమో ఏఎస్ జగన్ అని. కానీ కాకి డ్రెస్ వేసుకున్న ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి ఎస్ఐ, ఒక గవర్నమెంట్ సర్వెంటు, ఇదా పద్ధతి? ఇటువంటి వాళ్ళని సస్పెండ్ చేయరా? ఇటువంటి వాళ్ళని కంటిన్యూ చేస్తారా? ఏమో మరి డీజీపీ ఎస్పీ స్పందన చూసిన తర్వాత మళ్ళీ స్పందించాలి మనం.